యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తూ ఉన్న ఆశీర్వాదము దావీదు రాసిన కీర్తనలు 116 అధ్యాయము 1 వచనము. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచు ఉన్నాను. దేవుణ్ణి ప్రేమించుచున్నాను. ఆయన మన మొర ఆలకించుట నిజమే. ఆయన మన మొర ఆలకిస్తూ ఉన్నాడు అంటే ఖచ్చితంగా మరి మనము కూడా ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నవారుగానే ఉంటూ ఉంటాం. మనం అంటూ ఉంటాం, ప్రభువుని మేము ప్రేమిస్తున్నాం, ప్రభు మా మొర ఆలకించాడు. నిజమే. మన యొక్క ప్రేమ దేవుని ఎడల చూపించుట, ఆ ప్రేమ ఎలా చూపించబడుట, ఆ యొక్క దేవుని మాట వినుట, లోబడుట, ఆయన యొక్క మాట ప్రకారం నడుచుటనే దేవుణ్ణి మనం ప్రేమించిన వారుగా ఉంటూ ఉంటాం. అలా ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో దేవుణ్ణి, ఖచ్చితంగా దేవుడు మన విన్నపములను ఆలకించి మనం అడిగిన సమస్తాన్ని దేవుడు మనకు సమకూరుస్తాడు. అంతేకాని మేము ప్రేమిస్తున్నామని చెప్పి దేవుని మాట వినకుండా, దేవుని మాటకు లోబడకుండా మనం ఎప్పుడైతే మనం నిలువెచ్చిన స్థితిని కలిగి ఉంటామో అప్పుడు దేవుడి నుండి మనకు ఒక సమాధానం రాదు. చాలామంది అంటారు, సమాధానం మాకు రావట్లేదు అంటారు. సమాధానం ప్రభు నుండి ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. కానీ నీ మొర ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? దేవుని ప్రేమిస్తూ ఉన్న రీతిలో ఉంటున్నావా? పై పెదవులతో ప్రేమిస్తున్నావా? నిలువెచ్చిన స్థితిని కలిగి ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మన జీవితంలో. అలా ఆలోచించుకోకుండా మనం దేవుని ప్రేమిస్తున్నాము అని చెప్పుతూ దేవుడు నా మొర వినట్లేదు అనడం తప్పు. మనని మనం సరిచేసుకొని దేవుని మాట వినేవారిగా ఉన్నట్లయితే దేవుడు మనని ప్రేమిస్తాడు, మనము దేవుని ప్రేమించిన వారిగా ఉంటాము. దేవుడు మన మొర ఆలకించి, మన విన్నపములను ఆలకించి ఖచ్చితంగా దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను నాయన మీ శక్తి చేత నింపమని అడుగుచున్నాను ప్రభా. మీ ఆత్మ చేత నింపండి తండ్రి. ఈ చివరి దినాలలో, యాంత్య దినంలో ప్రతి ఒక్కరిపైన మీ ఆత్మను కుమ్మరిస్తానని సెలవిచ్చావు తండ్రి. ప్రతి ఒక్కరిపైన మీ ఆత్మను కుమ్మరించండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు నీ మాట వినువారుగా, నిన్ను ప్రేమించువారుగా, నీ మాటల వేకమైన నీకోస్తి కమాందల రస్తి గోబ్రి ఖావరి మాల రస్తి కమాందర విని మై గోబ్రి ఖావరి మై గిజని బ్రోస్ టెన్ మీ లార్డ్ ద బ్లాక్ ఎనికా ఫ్లవరిమా. పరిశుద్ధాత్మ దేవ, ప్రతి బిడ్డ మరను ఆలకిస్తున్న దేవుడవు నాయన. యెహోవానికి వందనాలు చెల్లిస్తున్నాను. వారి యొక్క సమస్యల వేకం నుండి విడిపించండి. ఏ బిడ్డలు అనారోగ్యం చేత బాధపడుతున్నారో తండ్రి, ఇప్పుడే మీరు ముట్టమని అడుగుచున్నానయ్యా. ఇప్పుడే మీరు తాకమని అడుగుచున్నాను ప్రభా. వారికి సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. వారి జీవితంలో సమృద్ధి, వేకమైన ఆశీర్వాదములు దయచేయమని యేసుక్రీస్తు నామములో నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.